అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి సెమ్ 6 రిపోర్ట్ రైటింగ్ ఏదైతే ఉందో దాన్ని మనం చూస్తూ ఉన్నాం. రిపోర్ట్ రైటింగ్ అంటే ఏందంటే, ఒక విలేకరి ఎట్లాగైతే ఒక విషయాన్ని కొత్తగా తెలుస్తుంది అతనికి ఒక విషయం. దాని గురించి కొంత మాత్రమే అవగాహన ఉంటుంది. దాని గురించి లోతుగా తెలుసుకొని రాయాల్సుంటుంది. అదే రిపోర్ట్ రైటింగ్. మరి లోతుగా తెలుసుకొని రాయాలి అంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. అదేంటంటే రిపోర్ట్ రైటింగ్‌లో ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఇంట్రడక్షన్. ఈ ఇంట్రడక్షన్ ఏందంటే జనరల్‌గా మనకి ఏదైతే టాపిక్ ఉంటుందో ఆ టాపిక్కు మనకి ఇంట్రడ్యూస్ అవుతుంది. ఏదైనా కావచ్చు. దాని గురించి కొంత అవగాహన ఉంటుంది. అయితే మరి దాని గురించి లోతుగా వెళ్ళాలి. అప్పుడు మెథడాలజీ అనమాట. అంటే తెలుసుకునేటటువంటి విధానం. పుస్తకాలు గానివ్వండి, మనుషులు గానివ్వండి, వేరియస్ ప్రీవియస్ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి. వాటి ద్వారా చదువుతా ఉంటే అతనికేం జరుగుతుందంటే కొంత ఫైండింగ్స్ అంటే తెలుస్తూ ఉంటాయి. చాలా విషయాలు కొత్తవి తెలుస్తూ ఉంటాయి. ఆ తెలిసిన విషయాల్ని ఫైండింగ్స్‌లో రాయాల్సుంటుంది. అది పాజిటివ్ కావచ్చు, నెగెటివ్ కావచ్చు అండ్ రికమెండేషన్స్. తర్వాత మొత్తం ఇతను ఫైండింగ్స్ తెలుసుకుంటాడు. చాలా విషయాలు తెలుసుకుంటాడు. తెలుసుకున్న తర్వాత రికమెండ్ చేస్తాడు. అంటే ఇట్లా అయితే బావుంటుంది. ఇలా అయితే బావుంటుంది. అండ్ కంక్లూజన్. చివర్లో కంక్లూజన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే ముగింపు అనమాట. ఇంట్రడక్షను, తర్వాత వచ్చేసి మెథడాలజీ ఏ విధానంలో అతను చదివాడు, తెలుసుకున్నాడు. ఆ తర్వాత అతను తెలుసుకున్న కొత్త విషయాలన్నీ ఫైండింగ్స్‌లో ఇవ్వడం. పాజిటివ్స్, నెగెటివ్స్ ఇయన్నీ. రికమెండ్ చేస్తాడు. ఈ విధానం అయితే బావుంటుంది. తన ఒపీనియన్ అనమాట. ఈ రికమెండేషన్ అనేది. అండ్ చివర్లో కంక్లూజన్. టోటల్ ఏంటి? ఇయన్నీ కూడా మనకైతే ఇక్కడ తెలుస్తుంది టోటల్‌గా రిపోర్ట్ రైటింగ్‌లో. రిపోర్ట్ రైటింగ్‌లో ఉండాల్సిన అంశాలివి. మనం రాసేటప్పుడు ఈ 5 కూడా టాపిక్స్, ఈ 5 సైడ్ హెడ్డింగ్స్ ఉండేటట్లుగా చూసుకోవాల్సుంటుంది రిపోర్ట్ రైటింగ్‌లో. ఇప్పుడు మీరు చూసిన విధంగానే టోటల్ ఎక్స్‌ప్లనేషన్స్, టాపిక్స్ ఇయన్నీ కూడా ఉంటాయి. లెసన్ వైస్ టాపిక్స్ ఉంటాయి. గ్రామర్ వైస్ ఇయన్నీ కూడా గ్రామర్ కానివ్వండి, తర్వాత ఏవైతే పాఠ్యాంశాలు ఉన్నాయో అన్నీ కూడా ఈ ప్లే లిస్ట్‌లో మీకు పొందుపరచబడి ఉన్నాయి. గ్రామర్ కోసమే సెపరేట్‌గా ప్లే లిస్ట్ అయితే ఉంచబడింది. ఇవన్నీ కూడా మీకు మంచి మార్కులు ప్రొవైడ్ చేస్తాయి. 1 ఆర్ 2 అవర్స్‌లో టోటల్ సిలబస్ మొత్తం కూడా మీరైతే ఈజీగా కవర్ చేయొచ్చు. ఈ వీడియోలో మనం సస్టైనబుల్ లివింగ్ ప్రాక్టీసెస్ ఇన్ విలేజెస్ అండ్ టౌన్స్ ఆఫ్ తెలంగాణ ఈ యొక్క టాపిక్‌ని మనం తీసుకొని రిపోర్ట్ రైటింగ్ అయితే రాయబోతున్నాం. రిపోర్ట్ రైటింగ్ అంటే ముందుగా మనం మాట్లాడుకున్నట్టు ఇంట్రడక్షన్ ఉంటుంది. తర్వాత మరి లోతుగా వెళ్ళాలి ఒక రిపోర్టర్. ఎట్లా వెళ్తాడు? జనాల్ని కలుస్తాడు, తెలుసుకుంటాడు, పుస్తకాలు ఏమైనా ఉంటే చదువుతాడు. తర్వాత ప్రీవియస్ రిపోర్ట్స్ ఏమైనా ఉంటే తెలుసుకొని, ఫైండింగ్స్ అతను కనుగొన్న విషయాల్ని రాయడం. అతను కొన్ని రికమెండేషన్స్ తన ఒపీనియన్స్ ఏవైతే ఉన్నాయో తనకు అర్థమైంది. ఆ ఒపీనియన్స్‌ని ప్రొవైడ్ చేయడం. అండ్ కంక్లూజన్. చివర్లో ఏందంటే ముగింపు అనమాట. ఆ ముగింపుని రాయడం అయితే జరగాలి. అదేవిధంగా మనం ఇక్కడైతే రాద్దాం. సస్టైనబుల్ లివింగ్ ప్రాక్టీసెస్ అంటే సస్టైనబుల్ అంటే ఏందంటే భవిష్యత్తు తరాల యొక్క అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీట్ అయ్యేటట్టు. అవి ఏందంటే కాంప్రమైజ్ కాకుండా భవిష్యత్తు తరాల వారికి కూడా ఉపయోగపడే విధంగా మనం బ్రతకడం. అంటే ఇప్పుడు వాటర్ ఉన్నాయి. మొత్తం కాజేసామనుకోండి భవిష్యత్తు తరాలకు ఉపయోగపడతాయా? నీళ్లు ఉంటాయా? ఉండవు. సస్టైనబుల్ లివింగ్ ఏందంటే భవిష్యత్తు తరాల అవసరాలు కూడా ఉండేటట్టు, మనం కూడా బతికేటట్టు, భవిష్యత్తు తరాలు కూడా బతికేటట్టు బ్రతకడం. విలేజెస్ అండ్ టౌన్స్‌లో ఎలాంటి ప్రాక్టీసెస్ ఉన్నాయి అలాంటివి? ఎక్కడ? తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి ఇది చూద్దాం. ముందు ఇంట్రడక్షన్ రాస్తాం. అర్థమైపోతుంది దీని గురించి ఏందంటే, భవిష్యత్తు తరాల వాళ్ళందరికీ కూడా ప్రతీదీ కూడా అవసరం అనేది ఏవైతే ఇప్పుడున్నాయో, మన ఏవైతే రిసోర్సెస్ ఉన్నాయో, ఆ వనరులన్నీ కూడా ఖర్చయిపోకుండా టోటల్ అన్నీ కూడా భవిష్యత్తు తరాల వారికి కూడా అందజేయబడే విధంగా. మెనీ విలేజెస్ అండ్ టౌన్స్ ఇన్ తెలంగాణ ఫాలో eco-friendly practices to keep environment clean.
కాబట్టి ఇకో ఫ్రెండ్లీ ప్రాక్టీసెస్ అనేవి చేస్తారు. అంటే పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రాక్టీసెస్ ఉంటాయన్నమాట. దిస్ రిపోర్ట్ టాక్స్ అబౌట్ దీస్ ప్రాక్టీసెస్ అండ్ వై దే ఆర్ గుడ్ ఫర్ నేచర్. ఈ రిపోర్ట్ ఏం తెలియజేస్తుంది అంటే, అలాంటి ఏవైతే కార్యకలాపాలు జరుగుతున్నాయో, సస్టైనబుల్ లివింగ్ ప్రాక్టీసెస్ అండ్ ఇకో ఫ్రెండ్లీ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో, ఆ ఇకో ఫ్రెండ్లీ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం ఇక్కడ చర్చిద్దాం, తెలుసుకుందాం. మెథడాలజీ. We read about how people in Telangana villages live and spoke to people who follow eco-friendly habits. కాబట్టి ఇక్కడ ఏందంటే జనాలతో మాట్లాడడం జరిగింది. మరి సిటీసు, విలేజెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి జనాలతో మాట్లాడి, అక్కడున్న జనాలు ఏ విధంగా ఈ ప్రాక్టీసెస్, ఇకో ఫ్రెండ్లీ ప్రాక్టీసెస్ చేస్తున్నారు, సస్టైనబుల్ లివింగ్ ప్రాక్టీసెస్ చేస్తున్నారు. అవన్నీ కూడా మనం అంటే ఒక విలేకరి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. మనం కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఎట్లా? జనాలతో మాట్లాడి, పుస్తకాలు చదివి, నిజం చూసి రాస్తున్నాం అనమాట. ఫైండింగ్స్ ఏమేం కనుక్కున్నాం? ఇకో ఫ్రెండ్లీ ప్రాక్టీసెస్ ఏమున్నాయి ఈ గ్రామాల్లో లేదా పట్టణాల్లో? చూసుకుంటే ఆర్గానిక్ ఫార్మింగ్ ఉంది. అంటే ఎటువంటి రసాయనాలు అనేవి వాడట్ల. ఆర్గానిక్ ఫార్మింగ్. ఫార్మర్స్ యూజ్ న్యాచురల్ ఫర్టిలైజర్స్ టు గ్రో ఫుడ్. ఆహారాన్ని పెంచడానికి ఏవైతే పంటలు ఏవైతే ఉన్నాయో ఆహార ఉత్పత్తికి ఆర్గానిక్ ఫార్మ్ అనేది వాడుతున్నారు. అంటే ఎటువంటి ఫర్టిలైజర్స్, కెమికల్ ఫర్టిలైజర్స్, రసాయనకరమైనవి ఏవి వాడట్లా. సాధారణంగా న్యాచురల్గా ఏవైతే ఉత్పత్తి అవుతున్నాయో వాటినే వాడుతున్నారు. సేవింగ్ రెయిన్ వాటర్. వర్షపు నీటిని ఆదా చేయడం జరుగుతుంది, స్టోర్ చేసుకుంటున్నారు. సోలార్ ఎనర్జీ. సమ్ విలేజెస్ యూజ్ సన్లైట్ టు మేక్ ఎలక్ట్రిసిటీ. కొన్ని గ్రామాల్లో అసలు విద్యుత్ ఉత్పత్తి ఉండదు, విద్యుత్ శక్తి ఉండదు. కాబట్టి అటువంటి గ్రామాల్లో సోలార్ ఎనర్జీని వాడి, అంటే సోలార్ ల్యాంప్స్ ఉంటాయి, పగలంతా సోలార్ బ్యాటరీ అనేది ఛార్జ్ అవుతుంది, రాత్రి అవగానే ఆటోమేటిక్గా వెలుతురు వాటి నుంచి రావడం అయితే జరుగుతుంది. అది సోలార్ ఎనర్జీ. మేనేజింగ్ వేస్ట్ ప్రాపర్లీ. ఏవైతే వేస్టేజ్ ఉంటుందో, మనం ప్లాస్టిక్ బ్యాగ్స్ కానివ్వండి ఏవైతే వాడి వదిలేస్తామో, పీపుల్ మేక్ కంపోస్ట్ ఫ్రమ్ ఫుడ్ వేస్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ థ్రోయింగ్ ఇట్ అవే. జనరల్గా ఇకో ఫ్రెండ్లీ కాని పద్ధతులు మనం పాటిస్తూ ఉంటాం. ఏం చేస్తుంటాం? ప్లాస్టిక్ బ్యాగ్స్ ఇట్లాంటివి ఏం చేస్తుంటాం అంటే, వెళ్ళిన ప్రతిసారి ఒక 10 బ్యాగులు తెస్తాం, రోజుకు ఒక 10 బ్యాగులు ఇంట్లో పేరుకుపోతే దాన్ని డస్ట్బిన్లో పడేస్తాం. అయితే ఇక్కడ ఏంటంటే విలేజెస్లో ఏం జరుగుతుందంటే దానికి వ్యతిరేకంగా ఏదైతే ఫుడ్ వేస్టేజ్ ఉంటుందో, తినేసి పడేసినవి కానివ్వండి, పశువులు వదిలేసినవి కానివ్వండి, వాటితో కంపోస్ట్ అనేది తయారు చేయడం అయితే జరుగుతుంది. వాటిని ఏం చేస్తారంటే పంట పొలాలకు వాడతారు. ఇకో ఫ్రెండ్లీ హౌసెస్. సమ్ హౌసెస్ ఆర్ మేడ్ ఆఫ్ మడ్ అండ్ బ్యాంబూ ఇన్స్టెడ్ ఆఫ్ సిమెంట్. ఇప్పుడు మనం సిమెంట్తో కట్టుకుంటున్నాం, చాలా కాలం మళ్ళుతాయి, 50 ఏళ్ళు అలా ఉంటాయి అనేసి ఏసీలు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ మనకి తెలంగాణలో కొన్ని చోట్ల ఏం చేస్తున్నారంటే ఏసీ అవసరం లేకుండా ఇల్లు మట్టితో, బ్యాంబూతో కట్టడం అయితే జరుగుతుంది. ఇప్పుడు అలా చూసిన మనం ఒక విలేకరిగా రిపోర్ట్ ఏం చేస్తున్నాము అంటే, మోర్ విలేజెస్ షుడ్ ఫాలో దీస్ ఇకో ఫ్రెండ్లీ ప్రాక్టీసెస్. ఈ ఇకో ఫ్రెండ్లీ ప్రాక్టీసెస్ ఏదైతే ఉన్నాయో అవి మిగతా గ్రామాలు కూడా అందిపుచ్చుకోవాలి. ముఖ్యంగా సోలార్ సంబంధించినటువంటి ల్యాంప్స్. ఏంటంటే డైరెక్ట్గా లైన్ లాగడం ఇవన్నీ కూడా చాలా కష్టమైపోతాయి, ఖర్చుతో కూడుకున్నది. అయితే సోలార్ ల్యాంప్స్ ఏవైతే ఉన్నాయో అక్కడే ఏదైతే సూర్యరశ్మి వస్తుందో దాని నుంచే టోటల్గా కన్వర్ట్ చేసుకొని నైట్ ల్యాంప్స్ ఆ ఊరు వెలిగేటట్టు చూసుకోవడం, చిన్న చిన్న అవసరాలకి నెట్ ఇట్లాంటి ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేసుకోవడానికి స్కూల్స్ షుడ్ టీచ్ చిల్డ్రన్ అబౌట్ దీస్ మెథడ్స్. పిల్లలకు కూడా ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి తెలియాలి, ఏం జరుగుతుంది, ఏం చేయాలి. అలానే కంపోస్ట్ తయారు చేయడం, స్కూల్ లెవెల్లోనే పిల్లలకి కంపోస్ట్ తయారు చేయడం నేర్పించడం. సోలార్ శక్తిని వాడుకోవడానికి వీలుగా వాళ్ళు ఇళ్లల్లో రాత్రులు చదువుకోవడానికి కరెంట్ లేని ప్లేసుల్లో సోలార్ ల్యాంప్స్ అందజేస్తే పిల్లవాడు ఏం చేస్తాడంటే చిన్నప్పటి నుంచే దాన్ని ఛార్జ్ చేసుకోవడం, రాత్రి వాడుకోవడం అలాంటివి. ద గవర్నమెంట్ షుడ్ సపోర్ట్ పీపుల్ హూ ప్రొటెక్ట్ నేచర్. కొంతమంది ఉంటారు
ఈ పర్యావరణాన్ని కాపాడుతూ ఉంటారు. అడవులనే పెంచేస్తూ ఉంటారు. ఎవరికీ తెలీదు వాళ్ళు పెంచుతున్నట్టు కూడా. కాబట్టి అలాంటి వ్యక్తుల్ని గౌరవించాలి. ఎవ్రీవన్ షుడ్ ట్రై టు సేవ్ వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ. ప్రతి ఒక్కళ్ళు కూడా సస్టైనబుల్ లివింగ్ ప్రాక్టీసెస్ కింద నీటిని ఆదా చేయడం తెలుసుకోవాలి. అలానే విద్యుత్ శక్తిని ఆదా చేయడం తెలుసుకోవాలి. ఇవి రికమెండేషన్ అన్నమాట. తర్వాత కంక్లూజన్ వచ్చేసి విలేజెస్ ఇన్ తెలంగాణ ఆర్ సెట్టింగ్ గుడ్ ఎగ్జాంపుల్ బై యూజింగ్ ఎకో ఫ్రెండ్లీ మెథడ్స్. ఏంటంటే పర్యావరణ పరిరక్షణకి దోహదపడేటటువంటి ఎన్నో విషయాలు తెలంగాణ గ్రామాల్లో జరుగుతున్నాయి. కంపోస్ట్ తయారు చేయడం, రసాయన ఎరువులు వాడకుండా వీటిని సహజ ఎరువుగా ఈ కంపోస్ట్‌ని వాడడం, ఆ తర్వాత సోలార్ విద్యుత్ శక్తి ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించడం. ఇవన్నీ కూడా మిగతా గ్రామాలకు కూడా తెలియాలి. అలానే సిటీస్‌లో కూడా ఈ సోలార్ లైట్స్ అనేవి వాడుకలోకి తెచ్చుకోవాలి. కనీసం కరెంట్ పోయినప్పుడు వాడుకోవడానికైనా, లేదా ఏందంటే ఫ్రీ కాబట్టి పెద్ద కరెంటు వాడుకుండదు. సోలార్ ఎస్టాబ్లిష్‌మెంట్ అనేది చేసుకుంటే ఇంటిల్లిపాదికి కరెంట్ వచ్చే విధంగా కూడా చేయొచ్చు. ఇఫ్ మోర్ పీపుల్ ఫాలో దీస్ హ్యాబిట్స్, ఎక్కువ మంది గనక దీన్ని ఫాలో అయితే వి కెన్ ప్రొటెక్ట్ ద ఎన్వైర్న్మెంట్. పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు. మనం కరెంటు రావాలి అంటే ఎంతో బొగ్గు కాల్చాల్సొస్తుంది. థర్మల్ విద్యుత్ శక్తి కింద. కాబట్టి అట్లా చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే పర్యావరణంలో కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్‌లు వెళ్ళడం, పర్యావరణ వేడెక్కిపోవడం, భూతలం అనేది బాగా వేడెక్కిపోవడం అనేది జరుగుతుంది కాబట్టి ఇలాంటి పర్యావరణ మంచి కార్యకలాపాలని చేయడం అనేది చాలా బెటర్. దానికి సంబంధించి మనమైతే చూసాం. కాబట్టి ఇదే విధంగా మీకు కావాలి అనుకుంటే సింపుల్‌గా మీకు ప్లేలిస్టులు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఈ ప్లేలిస్టులు కావాలి అనుకుంటే మీరు ఐ కార్డ్స్ వస్తూ ఉంటాయి. ఇప్పటికే మీరు చూసుంటారు. వాటి ద్వారా యాక్సెస్ చేయొచ్చు. ఎండ్ స్క్రీన్స్ వాటి ద్వారా ఇప్పుడు ఒక 5 సెకండ్ల ఎండ్ స్క్రీన్స్ వస్తే వాటిని క్లిక్ చేసి పొందొచ్చు. లేదా సింపుల్‌గా లింక్ అని గనక కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. లేదా ఈ టైటిల్ ఏదైతే ఉందో సస్టైనబుల్ లివింగ్ ప్రాక్టీసెస్ ఇన్ విలేజెస్ అండ్ టౌన్స్ ఆఫ్ తెలంగాణ ఓయూ సెమ్ 6 అని ఉంటుంది కదా! దాన్ని క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. దాని ద్వారా కూడా మీరు చక్కగా ప్రతీదీ కూడా యాక్సెస్ చేయొచ్చు. థాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.